మెదక్ జిల్లా నార్సింగ్లో పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భూపాల్ రెడ్డికి తన పొరుగింటి యజమాని సుధాకర్ రెడ్డితో తీవ్ర విభేదాలున్నాయి. దీంతో ఎలాగైనా సుధాకర్ రెడ్డిని చంపాలని భూపాల్ రెడ్డి స్కెచ్ వేశాడు. తన పథకంలో భాగంగా సుధాకర్ రెడ్డి ఇంటిలో బట్టలారేసుకుని ఇనుపతీగకు తన ఇంటి కరెంటు బోర్డు నుంచి కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియక మార్చి 7న ఓ శుభకార్యానికి వచ్చి సుధాకర్ రెడ్డి ఇంటిలో బస చేసిన ఆయన బంధువు శ్యామ్ సుందర్ రెడ్డి స్నానం అనంతరం కండువా తీగ మీద ఆరేస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై అనుమానంతో సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విద్యుత్ శాఖ వారితో కలిసి విచారణ చేయగా భూపాల్ రెడ్డి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులు రిమాండ్కి తరలించారు. అమ్మారెడ్డి భూపాల్ రెడ్డి అనే ఆయన ఇంటికి చుట్టూ ఒక ఎలక్ట్రిక్ జిఏ వైర్ పెట్టుకొని దానికి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చి ఉంటాడు. ఆ విషయం ఇతనికి తెలియకుండా దాన్ని ముట్టుకోవడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ వచ్చి శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరైతే ఈ భూపాల్ రెడ్డి ఇంటి వెనకాల ఉంటారో అమ్మారెడ్డి నాగరాణి అనే వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని చంపడం కోసమే ఆయన ఎలక్ట్రిక్ షాక్ పెట్టడానికి వాళ్ళ కంప్లైంట్ నాగరాణి కంప్లైంట్ బేసింగ్ అయిన ఎవిడెన్స్ అదంతా బట్టి 103 క్లాస్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు నేరస్తుడైనటువంటి అమ్మారెడ్డి భూపాల్ రెడ్డి గారిని తీసుకొని విచారించారు. అతను కూడా నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దాంతో అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది.